హాయ్ అండి అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. ఈరోజైతే కార్తీక పౌర్ణమి కదా, అందరైతే పూజ అయితే చేసేసుకొని ఉంటారు. నేను కూడా పొద్దున్నే లేచి 365 ఒత్తులు వెలిగించాలి కదా, అందుకు టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అవుతున్నాను. ఇక్కడైతే పొద్దున్నే లేచానండి. లేచి నేను ఉదయాన్నే తెల్లవారుజామునే పూజ అయితే చేసుకొని రెడీ అయ్యి ఉన్నాను. కాకపోతే మేము 9కి అలా బయలుదేరి వెళ్తున్నాము, అంటే వేరే ఊరు వెళ్తున్నాం అనమాట. చేజర్ల టెంపుల్ ఫేమస్ అంటండి. అక్కడ శివుడు కింద నుంచి వాటర్ ఉంటాయంట. అసలు ఎలా ఉంటాయి అనేది ఎవరికి తెలీదు. ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరాము. పూజ అయితే ఇంట్లో పూజ అయితే అయిపోయాక ఇంక ఇక్కడైతే చేజర్ల టెంపుల్కి అయితే వచ్చాము. కొంచెం ఊర్లలో దూరంగా టెంపుల్స్ ఉంటాయి కాబట్టి ఖాళీగా ఉందండి. సిటీస్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు. మేమైతే ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఒత్తులైతే వెలిగించుకున్నాము. ఇంకా నెక్స్ట్ మేమైతే నరసింగపాడు శివాలయం టెంపుల్కి కూడా వెళ్ళామండి. ఆ టెంపుల్ కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది.